నాలుగేళ్ల ఉక్కు పోరాటం ఫలించింది. ఇటు ప్రభుత్వం అటు కార్మికులు చేసిన ఉద్యమ తీవ్రతకు కేంద్రం దిగొచ్చింది. 32 మంది ఆంధ్రుల ప్రాణత్యాగంతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా ఆగింది. నష్టాల ఊబిలో ఉన్న ప్లాంట్ను లాభాల్లోకి తెస్తామన్న కేంద్రం 11,000 కోట్ల భారీ ప్యాకేజ్ కూడా ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. స్టీల్ ప్లాంట్ అమ్మకం తమ వల్లే ఆగిందంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు 11,440 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది మోదీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటు ఎన్డీఏ కూటమిలోనూ అటు కార్మిక వర్గాల్లోనూ సంబరాలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖలో వేడుకలు చేశారు జనసేన నేతలు. ఈ ప్రాంతం యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ కూర్మన్నపాలెంలోని స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర సంబరాలు చేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా లెఫ్ట్ పార్టీల యూనియన్లపై మండిపడ్డారు బీజేపీ నేత మాధవ్. సమస్య పరిష్కారం కావడం ఆ యూనియన్లకు ఇష్టలేదన్న మాధవ్ కార్మికులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్కు మంచి రోజులొచ్చాయన్నారు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 100% ఉత్పత్తి సాధిస్తే సంస్థ లాభాల బాట పడుతుందన్న జీవీఎల్ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 10,000 కోట్ల రూపాయల మూలధనాన్ని, అలాగే 1140 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఏర్పాటు చేయటమే కాకుండా స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ముడి సరుకును కూడా లభించేలా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు గతంలో తమ ప్రభుత్వం చేసిన కృషి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ముందు క్యాప్టివ్ మైన్స్ అనేటువంటి ప్లాంట్కి ఇవ్వాలి, సెయిల్లో మర్జ్ చేయాలనేటువంటిది ఒకటి, 2 ట్యాక్స్ హాలిడే ఇవ్వాలనేటువంటిది. సో కేంద్ర ప్రభుత్వం పేరిట ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆర్ఐఎన్ఎల్ పేరు మీదకి షిఫ్ట్ చేస్తే ప్లాంట్ తాలూకు నెట్వర్త్ మైనస్ నుంచి ప్లస్ 70,000 కోట్ల రూపాయలకు వెళ్తుంది. తద్వారా బ్యాంక్ లయబిలిటీస్ కానీ, బ్యాంక్స్ కొత్తగా లోన్స్ తీసుకునేటువంటి దానికి కానీ అవకాశం ఉంది. అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఆర్థిక సమస్యలు అధిగమించి పూర్తి స్థాయిలో 3 ఫర్నేస్లు ఈ ఏడాది ఆగస్టు నుంచి పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే సౌలభ్యం కలుగుతుంది. గతంలో మాదిరిగానే నెలాఖరున జీతాలందుకునే పరిస్థితి వస్తుంది.